అది ఎలా అంటేనా, ఇప్పుడు మీకన్నా జగన్మోహన్ రెడ్డి గారు హైట్ ఎక్కువ ఉంటారు కదా, కొంచెం కొంచెం హైట్ ఎక్కువ ఉంటారు కదా, మీకేమో ఈడ తగిలిందన్న కంటి కాదు కదా, ఇక్కడ ఇక్కడ తగిలింది, ఇక్కడ 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 తగిలింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈడ తగిలింది, ఇక్కడ అది ఇక్కడ ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది. అంటే రాయి ఇట్లా వేగంగా వచ్చినప్పుడు మీకు ఇలా తగిలి ఇలా పోయి ఉంటుందన్న. సరే, అది ఎలా తగిలింది అనేది చూసే నా కంటికి తగల మాత్రం నాకు తెలుసు తప్ప ఆయనకి ఎక్కడ మీరిద్దరు సమానంగా ఉన్నప్పుడు, లేదంటే ఆయన మీకన్నా కొంత షార్ట్ ఉంటే మీకు ఈడ తగిలి ఆయనకి ఈడ తగలచ్చు, ఇట్లా 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 రాయి. ఆయన నుంచునేది హైట్ లో ఉంటారు కదా, ఆయన మామూలుగా ఆయన నుంచునేది హైట్ ఉన్నప్పుడు మీకు ఈడ తగిలితే ఈ షేప్ లోనే పోవాలి, ఆయన హైట్ లో ఉంటాడు. అంటే అది ఒక రాయ రెండు రాళ్ళ అనేది ఒకటిసారి తగిలింది అయితే వాస్తవం. అంటే మీరు ఇప్పుడు ఎలా తగిలింది అనే దానికి కంటికి తగిలింది కాబట్టి చూపు నాకు మామూలుగా ఇంకొక చోట తగిలింటే కనుక మన చూపు ఓపెన్ అయి ఉంటుంది సార్. ఇప్పుడు నాకు దెబ్బ తగిలినప్పుడు వెంటనే ఏం చేస్తాం, అయి మూసేస్తాం మనం. అది ఒక రాయ రెండు రాళ్ళ లేకపోతే గుళకరాయ అని చెప్పాల్సిన అది పోలీస్ అధికారుల మీద ఉంటుంది. నా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, మనము ఒక రాయి తీసుకుని వెళ్తారంటే ఈ ఇంత వేగంతో వచ్చి ఇలా వేయాలి మనం, అప్పుడే అది ఆ ఫోర్స్ ఉంటుంది. మనము నీళ్ళ మీద కూడా వేస్తుంటాం, ఒక రాయిని ఇట్లా వేస్తే చక్ చక్ చక్కని వెళ్ళిపోతుంది రాయి, ఇట్లా అంత వేగంగా వెళ్ళిపోతుంది. మామూలుగా వేస్తే మునిగిపోతుంది, అది మనకి ఫోర్స్ రాదు కదా. అంత ఫోర్స్ రావాలి అంటే గిన అంత క్రౌడ్లో ఎక్కడి నుంచి అంత గురి పెట్టి వేశాడు అంటే వాడెవడో మంచి గురికాడు ఉంటాడు కదన్నా. నాకు అదే అనిపిస్తుంది, వాడిని పట్టుకొని శిక్షించే బదులు వానికి ట్రైనింగ్ ఇచ్చింటే ఈసారి ఒలింపిక్స్ లో మన భారత్ కి ఒక స్వర్ణం వచ్చేదన్న. మనకు భారత్ ఖాతాలో ఒక స్వర్ణం కూడా లేదు, కాసేమో ఉన్నాయి, ఒక స్వర్ణం అన్నా వచ్చేది మనకు. అంతటి వీరుడు ఎక్కడున్నాడు మనకు ఇక్కడ.